7 గజాలకు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది. మరి నీకేమన్నా హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చిందా? నువ్వు ఇచ్చింది గ్రామ పంచాయతీ పర్మిషన్. ఎప్పుడు నువ్వు ఆల్రెడీ ఉన్న కాడికి నీ దాంట్లో నువ్వు కట్టుకొని ఉన్నావు. ఖాళీ ఉందని నా దాంట్లోకి వస్తుంటే ఊకుంటామా మేము? రోడ్ కబ్జా చేసి కడుతున్నారు. అధికారులు స్పందించారా? ఖచ్చితంగా కమిషనర్ గారు రోడ్డును కబ్జా చేస్తారు కాబట్టి దాని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఆ రోడ్డుకు ఎవరైతే జరిగినో దాన్ని తక్షణమే కూలగొట్టాల్సిందిగా మేము ఆయన కూడా విన్నవిస్తాం. తక్షణమే యాక్షన్ తీసుకోమని కోరుతాం. లేదంటే దాన్ని ఏ పరంగా చేయాలో మేము ఆ పరంగా చేస్తాం. న్యాయపరంగానే కొట్లాడతాం. వాళ్ళలాగా అద్రగానంగా కట్టం. తాత్కాలికంగా ఉపశమనం వాళ్ళకి ఇయ్యి ఉండొచ్చు. ఈమె ఎప్పుడైతే మంజులో ఓడిపోయిందో ఈ డాక్యుమెంట్లు పట్టుకొని వీళ్ళు పోయారు. మాకు కోర్టు నుంచి ఎలాంటి నోటీస్ లేకుండా అది చేశారు. నోటీస్ అని ఇవ్వాలి కదా మాకు. మా మీద కేసు వేసినప్పుడు నోటీస్ లేదు, ఏం లేదు. నాకు మంజులకు మధ్యన గెట్టుది బౌండరీ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది. ఆ డ్రోన్ బౌండరీ గురించి మేము ఆమె నా మీద కేసు ఇస్తే నేను కేసు అటెండ్ అయినా. ఆ కేసులో మంజుల తప్పని చెప్పని కోర్టు కొట్టేసింది. నువ్వు కొంచెం గాల మీద గోడ పెట్టి నువ్వు లోపలికి పోయినావని కొట్టేసేసింది. నేను ఇప్పుడు దాన్ని మళ్ళీ కొట్టేసిందంటే దాన్ని డిస్మెంట్ గోడను కూడా కొట్టాలని ఆర్డర్ పోతే మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో అప్పీల్ చేసుకుంది. అప్పీల్ చేసుకున్న తర్వాత వీళ్ళు కొన్నోళ్ళు ఎవరైతే ఇప్పుడు ల్యాండ్ ప్లాట్లు కొన్నారో వాళ్ళు కొన్నోళ్ళు వాళ్ళది కూడా రిజిస్ట్రేషన్ ప్రకారంగా స్టాంప్ డ్యూటీ ఒకటి ఉంది. స్టాంప్ డ్యూటీ కాకుండా మళ్ళీ మెజర్మెంట్ ఎక్కువ తక్కువ వేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ మా నా దాంట్లోకి వస్తుందని చెప్పని 10 ఫీట్లు నా దాంట్లోకి జరిగి నన్ను తప్పని చెప్తున్నారు. అది కాకుండా నన్ను తప్పని చెప్తున్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నేను వాళ్ళ దాని గురించి నేను ఛాలెంజ్ చేయడానికి గవర్నమెంట్ సర్వే పెట్టించుకుంటే ఒకసారి నాదేంది వాళ్ళ బౌండరీ తేలిపోతుంది. ఇదివరకు తేలి కొలిచినాం మేము. కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి నా మీద అంటారు కాబట్టి నేను గవర్నమెంట్ సర్వే పెట్టించుకోవడం కాదు. అప్పటిదాకా వీళ్ళు ఏదైతే చేస్తున్నారో నా మీద అక్రమంగా కన్స్ట్రక్షన్ అది ఆపవలసిందని నేను కోరుతున్నాను. అది కావాలని చెప్పని ఎవరినో డబ్బులు ఇచ్చి మేనేజ్ తీసుకుని వాళ్ళు వచ్చి నా మీద అక్రమంగా అలా రిజిస్ట్రేషన్ ప్రకారంగా కూడా లేదు సరిగ్గా. ప్రజెంట్ మున్సిపల్లో ఇచ్చింది వాళ్ళ కాపీల ప్రకారంగా కూడా వాళ్ళు వచ్చి కొలిస్తే తప్పుందాడ. దాన్ని చూస్తలేరు. ఎంతసేపు ఏదో ఒక లేఅవుట్ మీద దొంగ లేఅవుట్ మీద సంతకం పెట్టుకొని ఇది నాది బాలరెడ్డి సంతకం అంటారు. నా సంతకం బాధతో ఎవరు పోరు చేయలేరు. నా సంతకం మీకు నాకు చేయడానికి కూడా అవకాశం లేదు. ఇది నా సంతకం. దానిలో వాళ్ళు ఏదైతే కోర్టులో సబ్మిట్ చేసిండ్రో ఒక్కొక్క అక్షరం బాలరెడ్డి అని ఒక్కొక్కటి బి అని అట్లా ఒక్కొక్క అక్షరం పెట్టి వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిండ్రు. అది తప్పు. వాళ్ళు పెట్టి దాన్ని దొంగ సంతకం పెట్టించి చేసుకొచ్చారు. అది అని నేను ఛాలెంజ్ చేస్తుంది ఏంటంటే ఇది తప్పు. వాళ్ళు గూడ కట్టేది తప్పు. నా దాంట్లోకి వచ్చి నన్ను వాళ్ళ 10-15 ఫీట్లు నా దాంట్లోకి ఎంక్రోచ్మెంట్ కడుతున్నారు. నేను ఇది దయచేసి ఇమీడియట్లీ ఇది ఆపాల్సిందిగా నేను కోరుతున్నాను. కాదనుకుంటే చట్టం కోర్టు నుంచి నేను వచ్చి ఆపుకుంటాను. అంటే ఇప్పుడు మీ ఫ్లాట్ లోకి వచ్చి వాళ్ళు గోడ కడుతున్నారు. నా ఫ్లాట్లోకి వచ్చి ఇప్పుడు 10 ఫీట్లు జరిగి కడుతున్నారు గోడ. కోర్టు నుంచి స్టే అని ఏం తెచ్చుకోరు వాళ్ళు. కోర్టు నుంచి ఒక వేరే ఒక లేఅవుట్ ఎవరైతే దొంగ లేఅవుట్ ఒకటి వేసి నాది 397 గజాలను 317 గజాలు అని చూపిస్తున్నారు. నా లేఅవుట్ మొత్తం ఇన్ని ప్లాట్లు అమ్మిన నేను. ఇన్ని మందికి ఇన్ని ప్లాట్లు అమ్మిన. ఇది ఒక్క ప్లాట్ తప్పైతే మొత్తం లేఅవుట్ తప్పు అవుతుంది. నేను లేఅవుట్ ఎవరు మరి తప్పు కదా మీరు ఇంతవరకు ఎవరు ఛాలెంజ్ చేయాలి. వీళ్ళు ఒక్కరు తప్పు చేసినారంటే నా లేఅవుట్ కాపీ తీసుకుపోయి దాన్ని ఏదో దిద్ది ఫోర్జరీ చేసి నేను 317 గజాలు అంటారు. నాది 397 గజాలు వాదనతో ఉన్నాను. ఇప్పుడు 70 గజాలు జరిగింది. 70 గజాలు జరిగింది. ఇప్పుడు 70 గజాలు జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు చూస్తే కూడా టేప్ పట్టుకొని చూస్తే 70 గజాలు జరిగినట్టే కనపడుతుంది. వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రకారం కూడా 70 గజాలు జరిగినట్టుంది. అయితే ఆ మీద ఛాలెంజ్ చేసినప్పుడు మా ల్యాండ్ ఆపోజిషన్ ల్యాండ్ మీద ఛాలెంజ్ చేసినప్పుడు ఆమె ఏమమ్మా మరి ఇట్లా మీకు జరిగిందనంటే మీరు తప్పు చేసి రిజిస్ట్రేషన్ చేసిన ఎట్లా చేసిందనంటే ఆమె ఏం చెప్తుంది, నేను మా తమ్మునికి జీపే ఇచ్చిన ఆ జీపేలో మా తమ్ముడు ఏం రాస్తున్నారో తెలియదు అని కోర్టులో ఒప్పుకుంది బాధతో. ఈ ఫ్లాట్ ఇది లేఅవుట్ ఎప్పుడు తయారు చేసి 79 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఫ్లాట్లు అమ్మారు? మొత్తం నా ప్లాట్లు టోటల్ ప్లాట్లు పదంగా అయిపోయింది. ఏదో 2-3 ప్లాట్లు తప్ప మిగతా అన్ని సక్రమంగానే అన్ని సక్రమంగా చేసినా ఎవరిదాలు కట్టుకుంటుండ్రు. ఈ ఒక్క ప్లాట్ కు వీళ్ళు కావాలని చెప్పని రోడ్ మీద వీళ్ళది రోడ్లో పోయింది ల్యాండ్ వెనుక నా ల్యాండ్లోకి వస్తుంది. రోడ్ ఇట్స్ పెట్టి ల్యాండ్ అసలు సర్వే ప్రకారంగా రోడ్డు పూర్వకాలంలో 60 ఫీట్ల రోడ్. అది 60 ఫీట్లు 100 ఫీట్లు అయింది. 100 ఫీట్లు పోయి 150 ఫీట్లు అయింది. అయితే వాళ్ళ ప్రకారం వాళ్ళ సర్వే నెంబర్ రోడ్లో డాంబర్ రోడ్లో ఉన్నది కొలిస్తే ఆ రోడ్ నుంచి ఇవ్వకుండా ఈ లేఅవుట్ నా దాంట్లోకి వచ్చి నన్ను చూపించి నన్ను డిస్టర్బ్ చేస్తుంటారు.
కాబట్టి నేను దయచేసి కాదనుకుంటే నేను గవర్నమెంట్ సర్వే ప్రకారంగా సర్వే పెట్టుకుంటా. ఆ సర్వే ప్రకారంగా అప్పటిదాకా ప్లీజ్ దయచేసి అది ఆపమని కోరుతున్నా. ఓకే.